అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 5 నిందితుల ముఠాను నల్గొండ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 3.5 కేజీల గంజాయి, 4 సెల్ ఫోన్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. నల్గొండ పట్టణం షమ్స్ నగర్ కు చెందిన మహ్మద్ అబ్దుల్ సమద్, నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్డు ప్రాంతానికి చెందిన గొట్టెముక్కల లక్ష్మణ్, నల్గొండ పట్టణం సాగర్ రోడ్డులోని రుద్రమదేవి కాలనీకి చెందిన మహ్మద్ అబ్దుల్ అమేర్, నల్గొండ పట్టణం సాగర్ రోడ్డు ముచ్చాలమ్మ కాలనీకి చెందిన కత్తుల అఖిల్, నల్గొండ పట్టణం మిర్యాలగూడ రోడ్డు ఆనందనగర్కు చెందిన వల్లపు శివలు ముఠాగా ఏర్పడి గత 2 ఏళ్లుగా హైదరాబాద్ ధూల్పేట నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి తీసుకువచ్చి కొంత వారు వాడుకుంటూ మిగిలిన దానిని నల్గొండ పట్టణంలో ఎక్కువ ధరకు విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో గంజాయి తాగిన మత్తులో ఈ నెల 3న రాత్రి సమయంలో ఆవులు తరలిస్తున్న వాహనాలు కనబడటంతో దానికి తమ ఆటోను అడ్డుగా పెట్టి వారిని బెదిరించి 4,000 నగదు, సెల్ ఫోన్ తీసుకుని ఆటోలో పారిపోయారు. దీనిపై బాధితుడు పోలే నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ జెండా దగ్గర గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు నల్గొండ వన్ టౌన్ ఎస్ఐ శంకర్ తన సిబ్బందితో కలిసి తనిఖీలకు వెళ్లారు. అక్కడ మహ్మద్ అబ్దుల్ సమద్, గొట్టెముక్కల లక్ష్మణ్, మహ్మద్ అబ్దుల్ అమేర్, కత్తుల అఖిల్, వల్లపు శివలు గంజాయి విక్రయిస్తుండగా పట్టుబడి చేశారు. వీరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 3.5 కేజీల గంజాయి, 4 సెల్ ఫోన్లు, ఒక ఆటోను సీజ్ చేసి నిందితులను రిమాండ్కు తరలించారు. వీరందరూ గతంలో అనేక నేరాలు చేసి జైలు జీవితం గడిపిన వాళ్లేనని, అయినప్పటికీ వారు తమ ప్రవర్తనను మార్చుకోకుండా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని నల్గొండ డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు. అతి తక్కువ సమయంలో నల్గొండ డీఎస్పీ శివరామిరెడ్డి పర్యవేక్షణలో కేసును ఛేదించిన వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ శంకర్, సిబ్బంది షకీల్, శ్రీకాంత్ తదితరులను ఎస్పీ అభినందించారు.